ఇదిగోండి వేడి వేడిగా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇవాళ త్వరగానే ఫినిష్ చేస్తాం కదా, అది బిర్యానీలో అనమాట. ప్లేన్ బిర్యానీ ప్లేట్లో పెట్టి పైన జల్లి పెట్టడానికి బాగుంటుంది టేస్ట్. మండీకి అలా చేస్తారు. ఇదిగోండి కేక్ అది రేపొద్దుటికి, దానికి ఇంకా క్రీమ్ అది రెడీ చేయాలి. బటర్ అది తీసుకున్నాను, బటర్ తోటి క్రీమ్ చేద్దాం అనుకుంటున్నానండి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఫ్రూట్స్ కలిపేస్తాను కదా. నేనైతే ఇక్కడ రాస్తున్నానండి. హారిక కింద వేస్తానండి ముగ్గు. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈరోజు అయితే కనుక అసలు మీకు చాలా విషయాలు షేర్ చేసుకోవాలి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అయితే ముందుగా అందరికీ కొత్త సంవత్సరంలోకి మనం రేపు అడుగు పెడుతున్నాం కాబట్టి 26 25లోకా కాదు 25లో ఇది 24 కదా, 25లోకి మన వాళ్ళంటారు సంవత్సరం కూడా మర్చిపోయారు అంటారు. లేదండి, కొంచెం ఏదో ఇంకా అప్పుడప్పుడు అలాగమాట అంతే. 25లోకి వస్తున్నాం కాబట్టి అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు అండి. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. అందరూ ఈ సంవత్సరం అయినా మంచిగా మనం అనుకునేవి సక్సెస్ఫుల్గా చేసుకునేలాగా మనస్ఫూర్తిగా దేవుడికి దండం పెట్టుకుందాం. అందరి లైఫ్లో బాగుండాలి. ఒక సంవత్సరం 2 సంవత్సరాలు మన కరోనాతో ఎంత బాధపడ్డామో అసలు. తర్వాత ఇప్పుడిప్పుడే కొంచెం బాగుంది కాబట్టి ఈ సంవత్సరం కూడా అందరికీ బాగుండాలి. అన్ని గుడ్ న్యూస్లే వింటున్నాం మేము కూడా. వచ్చే సంవత్సరం అంటే ఇప్పుడు జనవరి 1 నుంచి మంచి వార్తలే వింటాము. ఈ సంవత్సరం అలాగే మంచి ఫంక్షన్స్ తోటి ఈ సంవత్సరం అంతా అలా గడిచిపోయింది. వచ్చే సంవత్సరం కూడా బాగుండాలని, అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇంకా స్టార్ట్ చేద్దాం అంటే ఏంటంటే ఈ శ్రీశైలం నుంచి వచ్చిన తర్వాత కొన్ని ముఖ్యమైన వీడియోస్ ఉండిపోయినాయి. వాటి కోసమని శ్రీశైలం వీడియోస్ ఏవి అప్లోడ్ చేయట్లేదు. కొంచెం టైం పడుతుంది. అవి కూడా ఎడిటింగ్ చేసి పెట్టేస్తూ ఉంటాము. ఇంక ఈ 31కి నాకైతే అసలు బాగోలేదండి హెల్త్. నా వాయిస్ని బట్టి మీరు చెప్పేయచ్చు. అయితే పిల్లలది ఈయనన్నారు ప్రతి సంవత్సరం ఏదో చేస్తావు కదా పని, ఏదో సింపుల్గా చేసేయి, బాగోలేదన్నా కాబట్టి సాయంత్రానికి ఏదో ప్రిపరేషన్ చేయి అన్నారు. కలర్స్ అయ్యి నేను అక్కడ బాగున్నాను. అక్కడ నాకు హైదరాబాద్లో హెల్త్ ఏమనిపించలేదు. ఇక్కడ కొంచెం 2 డేస్ బాగానే ఉంది. చలికి ఏంటో మాకు తేడా వచ్చేస్తుంది అనమాట. లేదు, బాగానే ఉంది. మాకైనా ఓపెన్ ప్లేస్ మాల్ ఉందనుకుంటున్నాను. మనకైతే ఊళ్ళోకి వెళ్తే వెచ్చగానే ఉంటుంది. హైదరాబాద్లో షాపింగ్ చేసిన శారీస్ కానీ మా పిల్లల బట్టలు కానీ ఏవి చూపించలేదు. అదొక వీడియో తర్వాత తీస్తానండి. ప్రస్తుతానికి ఏంటంటే చికెన్ తెమ్మన్నాను. పోనీ చికెన్ కర్రీ చేసి మండీ అలా చేసుకుంటాం కదా బిర్యానీ, అది క్రిస్మస్ జీడిపప్పు అది వేసి అదే కొంచెం ఆనియన్స్ రోస్ట్గా వేపి అది చేస్తారు కదా, అలా చేయమన్నారు. సరే, అదైతే నాకు సింపుల్గా అయిపోతుంది. చికెన్ కర్రీ చేసి అలా చేద్దాం అనుకుంటున్నాను. అయితే దానికోసం చికెన్ అయితే తెప్పించాను. 31కి పెట్టండి మీరు కూడా కామెంట్స్. మీరేం సెలబ్రేషన్ ఎలా చేసుకున్నారనేది అంతా. ఇంకా ఈ ఎండింగ్ నుంచి అంతా అడవడే ఉంటుంది. క్రిస్మస్ నుంచి స్టార్ట్ అవుతుంది. క్రిస్మస్ అయిన తర్వాత 31 తర్వాత సంక్రాంతి, మళ్ళీ ఆ తర్వాత గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఉగాది అలా వస్తాయి. కాబట్టి ఇదిగోండి చికెన్ అయితే తెప్పించేసాను. ఇప్పుడు ఈ చికెన్ అయితే నేను కొంచెం మ్యారినేట్ చేసేసి కొద్దిగా కొంచెం చేద్దాం అనుకుంటున్నాను. అది ఎలా ఉంటుందంటే, ఆ మ్యారినేట్ ఎలా చేద్దాం అనుకుంటున్నా అంటే కొత్త ప్రాసెస్ అనమాట. ఎవరు మీకు చూపించి ఉండరు బహుశా. ఈ రెసిపీ అయితే టేస్ట్ బాగుంటుంది అనిపించింది నాకైతేనే. సరే, అది ఒకసారి ట్రై చేద్దాం, బాగుంటుంది కదా అని చెప్పేసి అనిపించేది నాకు. దానికోసమని మ్యారినేట్ చేస్తాను. ప్రస్తుతానికైతే ముందు కొంచెం చికెన్ మీకు చూపించేశాను కదా, అది కూడా నేను పెద్ద ఏమి చూపించాను. నాకు నచ్చింది అనుకోండి మళ్ళీ పచ్చిగించి ఒక వీడియోలో మీకు మళ్ళీ చూపిస్తాను అనమాట స్పెసిఫిక్గా. అయితే నేనైతే గ్రేవీ అయితే చేసేసానండి. దీంట్లో లెమన్ వేసాను, కార్డ్ కొంచెం పెరుగుని వడకట్టి కొంచెం గట్టిగా అవుతుంది అనమాట. అలా గట్టిగా అయిన తర్వాత లేదా ఒక క్లాత్లో వేసుకుని పిండేస్తే మనకి చికెన్ అనమాట. చికెన్ పీసెస్ ఇదిగోండి మెత్తని ముక్కలు తీసుకున్నాను. సరే, ఎలాగో చికెన్ కర్రీ చేస్తున్నాను, కొంచెం పొయ్యి మీద అంటే ఇంట్లోనే కాల్స్తే బాగుంటుంది కదా అని కొంచెం కారం, పసుపు, ఉప్పు, గరం మసాలా వేసాను. ఇందులోనేమో నేను పచ్చడి వేసాను. పచ్చడి, పెరుగు, లెమన్ అది వేసాను. కొద్దిగా లిటిల్ బిట్ ఒక 1 స్పూన్ షుగర్ కూడా ఇలా ఇచ్చేదాన్ని సరిపోతుంది. ఇప్పుడు ఈ గ్రేవీ అంతా వేసేసుకుంటున్నాను. వేసేసి పట్టించేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేది. అంటే ఫ్రిడ్జ్లో స్టోర్ కాదు, ఒక 2-3 గంటలు అలా సాయంత్రం కాబట్టి ఎంత బాగా నానితే అంత టేస్ట్ ఉంటుంది అన్నమాట. ముక్కకు బాగా పట్టి ఉంటుంది. నేను మళ్ళీ పచ్చగించి వీడియో తీస్తానండి దీని గురించి, నేనేం వేసాను. కానీ ముందైతే దీన్ని చక్కగా కలిపేసి ఉంచుతున్నాను. మళ్ళీ సాయంత్రం కలుపుతాం. వచ్చేసావా సెల్ పట్టుకొని? ఇంకా రాలేదేంటి అనుకుంటున్నాను. న్యూ ఇయరే కానీ ఏంటో డల్గా ఉంది. ఏం లేదండి, ఫ్రూట్ సలాడ్ చేద్దాం అనుకుంటున్నాను. కొంచెం తినేసిన తర్వాత, బిర్యానీ అది తినేసిన తర్వాత చికెన్ కర్రీ చేస్తానన్నాను కదా, దాంట్లోకి ఇదిగోండి కస్టర్డ్ పౌడర్ అయితే తెప్పించాను అనమాట.
కొంచెం మనం పౌడర్ని ఇలా ఉంటుంది, పౌడర్ అయితేని చూపిస్తాను మీకు. ఇదిగోండి ఇలా ఉంటుందన్నమాట పౌడర్ అయితేని. మనం థిక్గా కావాలంటే ఇంకొంచెం ఎక్కువ కలుపుకోవచ్చు. ఇది కార్న్‌ఫ్లోరే అనుకుంటున్నాను, నేను అనుకోవడం అయితే మటుకి, ఇంకేంటో అనేది నాకు తెలీదు. ఫ్లేవర్ మటుకి కొంచెం సువాసన అనేది వస్తుంది. మనం ఇందులోకి టూటీ ఫ్రూటీ వేసుకోవచ్చు, జీడిపప్పు వేసుకోవచ్చు, కిస్మిస్ వేసుకోవచ్చు, ఫ్రూట్స్ ఏవి ఉంటే ఆ ఫ్రూట్స్ వేసుకోవచ్చు. అంటుపండు అయితే నాకు బనానా అంటే చాలా ఇష్టం దీంట్లోకి, ఫ్రూట్ సలాడ్లోకి. దానిమ్మకాయలు మన ఛానల్లో ఇప్పుడు వరకు నేను చూపించలేదు, కానీ ఇవి నేను అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటాను. బాదంగి రోటీ అప్పుడప్పుడు కొంచెం ఇలాంటి టేస్ట్ చేయాలి. అదిగోండి హారిక కలర్స్ అయితే రెడీ చేసేసుకుంది. నేను హైదరాబాద్ నుంచి తీసుకొచ్చాను కదా ఈ కలర్స్ అన్నమాట. అవి కలపకుండా మరి ఎందులోనో ఏమైనా కలిపారో ఏమో తెలియదు, కానీ చక్కగా అవి మొరుంగా ఉంది. వేయడానికి బాగుంటుంది. కలర్ అయితే చేతికి అంటిపోతుంది. మళ్ళీ మేము ఇసుక కలిపి ఇవన్నీ చేసేవాళ్ళం. నాకు ఇది ఎందుకో బెస్ట్ అనిపించింది. అందుకని నేను ఇంకా అవి తీసుకున్నాను. ఇంకా 6 కలర్స్ తీసుకొచ్చాను. ఇంకా కావాలంటుంది హారిక. వాళ్ళు వెళ్ళి తీసుకొస్తారు ఉంటే కనుక. ఇప్పుడు సాయంత్రం వెళ్ళి తీసుకురండి. మనం ఈ కస్టర్డ్ పొడిని లిక్విడ్లాగా కొంచెం పాలు చుక్కలు వేసాం కానీ వాటర్తో కానీ కలుపుకొని, ఇది కొంచెం దగ్గర చిక్కబడిపోతుందండి. దీని కన్సిస్టెన్సీ చూసుకొని మీరు, కన్సిస్టెన్సీ గొండిలాగా కొంచెం కాలితే వాటర్ కలుపుకోవచ్చు, వెంటనే చిక్కబడిపోతుంది బొంబాయి చట్నీలాగా. కొద్దిగా కేక్ చేద్దాం అనుకుంటున్నానండి. ఇదిగోండి 3 ఎగ్స్ అయితే, ఇదిగోండి 3 ఎగ్స్ అయితే తీసుకున్నాను. 3 ఎగ్స్కి ఈ కప్పుడు పిండి తీసుకున్నాను అనమాట. క్వాంటిటీ కొంచెం ఎక్కువ తీసుకున్నాను, ఒక 300 గ్రామ్స్ అనుకోండి. దీని ఒకసారి బాగా, దీంతోపాటు షుగర్ కూడా, షుగర్ ఒక కప్పు, అలాగే సన్ఫ్లవర్ ఆయిల్ ఒక చిన్న కొద్దిగా, పాలు ఓ పక్కన కేక్ అవుతుంది, ఇంకో పక్కన బిర్యానీకి కావాల్సినవన్నీ రెడీ చేసుకుంటున్నాను. స్ప్రింగ్ ఆనియన్స్ అయ్యి రోస్ట్ చేశాను. మండీ బిర్యానీకి కాబట్టి ఇవాళ పైన అన్నీ వేసుకుంటారు కదా కిస్మిస్ అదిని, అందుకని ఇవి రోస్ట్ చేస్తున్నాను అనమాట. కేకా అవుతుంది కదా. ఇవన్నీ వేపేసి పెట్టేసుకొని బయట కడిగేసి వచ్చానండి ఇప్పుడే. చుట్టూరు కడిగాను, కింద ఏమో పాపం నైబర్స్ కడుగుతున్నారు. మా పక్క కూడా ఇంకా వాళ్ళే కడిగేస్తారన్నారు. ఇంకా ముగ్గు పెట్టడం ఒకటే ఆలస్యం. అదే ఇంకా కొంచెం ఆరిన తర్వాత చేయాలి. హారిక అయితే బయట ముగ్గు పెడుతుంది. బయట అయితే మొత్తం కడుక్కొచ్చేసామన్నమాట. కొంచెం చుట్టూరు కడగాలి కదా. మాకైతే పనికి ఎవరిని పెట్టుకోలేదు. ఇవి వేగిపోయిన తర్వాత జీడిపప్పు కూడా, ఇక్కడ బిర్యానీలోకి ఏమో కొన్ని పోసుకున్నాను. హారిక వేపు పెట్టింది ఉల్లిపాయలు, ఆనియన్స్. ఇవి బెనోస్లా బెలై వేగుతున్నాయి కదండి, బాగుంటాయి అలా వేగితే. కొంచెం రోస్ట్గా వేగిపోయినాయి. ఇంకా కర్రీకి ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. అల్లం వెల్లిపాయ పేస్ట్ వాడేసి ఉంచాను. ఇంకా కొద్దిగా మండీకి కర్రీ ఫ్రై తింటారు, మండీకి కర్రీ అయితే బాగుంటుంది. ఎందుకంటే నేను అది కొంచెం కమ్మగా ఉంటుంది కదా రైస్, బిర్యానీ అంటేనే అందుకు. టూత్పిక్ తోటి మనం ఎలా అంటే అంటుకోకుండా ఉంది అంటే, ఎక్కడ మనకి మీకు కనపడుతుందో లేదో నాకు తెలియట్లేదు. ఇదిగోండి అంటుకోకుండా ఉంది అంటే ఇంకా ఇది అయిపోయినట్టే అన్నమాట. ఆఫ్ చేసేస్తాను. ఎందుకంటే మాకు కొంచెం హై వోల్టేజ్ లేదంటే బాగా లో అలా వచ్చింది అన్నమాట. ఇది చూసుకుని మార్చుకుంటూ కూర్చున్నాను అనమాట. అంటే పెంచుకుంటూ వచ్చాను, మళ్ళీ పెట్టడం అలా చేశాను. ఉడికిపోయింది, అయిపోయింది. కొంచెం ఆ హీట్గా అది అవుతుందని ఇంకా పక్కన వచ్చేసాను. తీసేసిన తర్వాత దాని మీద క్రీమ్ రెడీ చేయాలి. ఇంకా బిర్యానీకి రెడీ చేస్తున్నాను అనమాట. బిర్యానీ వేసేద్దాము, మళ్ళీ మనకి అయ్యో మీకు చెప్పే లోపలనే జాగ్రత్త. ఇందులోనే పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా వేసేస్తున్నాను, మళ్ళీ ఎక్కువ మాడకూడదు. అయ్యో నేను పొయ్యి దగ్గర పెట్టినప్పుడల్లా ఇలాగే చేస్తాను. వీటికి డబ్బా వంగింది, మూత వంకరైంది. అక్కడికి తీసేద్దాం అనుకుంటూ ఉంటాను, అలా చేస్తూ ఉంటాను.
సరేలేండి, దీన్ని మళ్ళీ సరి చేయడం కుదరదు. వేడి చేసినా కూడా అది ఇంకా నొక్కుపోయినట్టు అయిపోతుంది. ఇంక బిర్యానీ కూడా వేసేసి మీకు చూపిస్తాను. ఇప్పుడు కేజీ రైస్ అయితే బాస్మతి రైస్ తీసుకున్నాను. ఇంకా ఆల్రెడీ ఇవన్నీ వేపేసి పెట్టుకున్నాం కదా, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఇది కూరలోకి రెడీ చేసుకుంటున్నాను అనమాట. జీడిపప్పు, యాలక్కాయలు, లవంగాలు, దాల్చిన చెక్క. కరెంట్ పోయింది. అవును, మరి నేనేదో చెప్దామని చికెన్ని ఒక వేపు వేపాలండి. మనం బిర్యానీ వేసేసాను, ఫోన్లో కేక్ అయిపోయింది. కేక్ మధ్యలో ఆగకూడదు, ఇది ఆగినా పర్వాలేదు, ఇది పొయ్యి మీదైనా చేసేసుకోవచ్చు మనం. ఇదిగోండి, నా కేక్ కూడా అయిపోయింది. దీన్ని ఒక ప్లేట్లోకి తీసేస్తాను, చల్లారాలి. ఓటీజీ ప్లేస్లో ఓటీజీ పెట్టేనా? ఇదిగోండి, ఇది కొంచెం దోరగా ముక్కలు వేగితే బాగుంటుందని ఇందులో వేపుతున్నాను. హై ఫ్లేమ్ మీద పెట్టాను. ఇదిగోండి, కేక్ ఎలా అయిపోయిందో చూసారా? టేస్ట్ కూడా బాగుంది. ఎందుకంటారేమో కొంచెం అడుగున లైట్గా అంటుకుంటే ఇంత ముక్క ఉంది, ఆ ముక్క టేస్ట్ చేశాను అనమాట ఎలా ఉందని. ఇదిగోండి అడుగున ఇక్కడ ఈ చిన్న ముక్క టేస్ట్ చేస్తే చాలా బాగుంది అనిపించింది. ఇప్పుడు మనం దీన్ని కట్ చేయాలి. కేక్ని కట్ చేసి దీనిపైన క్రీమ్ అది వేసేస్తాను. అంటే ఇది కొంచెం తీసేస్తాను, పై లేయర్ అంతా చాక్ తోటి తీసేసి సమానంగా ఈవెన్గా ఉండేలా చూసి కట్ చేసి మాకు ముగ్గురు మాట అంతే ఒక 4 పీసెస్ అయ్యేలాగా చేస్తాను. ఇంట్లోనే కేక్ ఈజీగా చేసేసుకోవచ్చు. మరి కస్టర్డ్ ఎలా ఉందో చూద్దామా? బిర్యానీ ఏమైంది, చికెన్ కర్రీ ఏమైంది, ఇవన్నీ చూపించాలి కదా మీకు. వంట అయిన తర్వాత ఎంత పని ఉంటుందండి. మళ్ళీ వంటగది అంతా గత్తరవుతుంది, మళ్ళీ సింక్ నిండా సామాన్లు వచ్చేస్తాయి. అవన్నీ తోముకొని మళ్ళీ కరెక్ట్గా నాకు చిరాగ్గా ఉండకూడదు, మళ్ళీ తోమేసుకొని అవన్నీని అప్పుడే లంచ్ డిన్నర్కి రెడీ చేసుకుంటాను అనమాట. నీట్గా ఉండాలని. మీడియంలో కుక్ అవుతుంది ఇది. ఇదిగోండి చికెన్, ఇది కమ్మగా ఉంటుంది. బిర్యానీ ఉత్తి బిర్యానీ వేసేటప్పుడు ఇప్పుడు రైస్ వేసిన తర్వాత కొంచెం ఒక 50% కుక్ అయిన తర్వాత కొంచెం నీళ్ళు తక్కువ వేసుకోండి. అసలు కొంచెం పాలు వేసుకుంటే మనకి రైస్ మంచి కమ్మదనంగా బాగుంటుంది. అయిపోయిందండి, చూసావా? పర్వాలేదండి, కేక్ అయితే బాగా వచ్చింది. ఇదిగోండి లేయర్ చూసారా, దూదుల్లో ఉన్నాయి. ఇదిగోండి ఇదిలో అయితే ఇలా పెట్టేసారు. అక్కడైతే బయట అయితే కడిగేసి ఉంచాము. అటు అదిగో బయట అయితే కడిగేసి ఉంచాము. ఇంకా వేయాలన్నమాట కలర్స్. మా బిట్టుగాడు అక్కడే పడుకున్నాడు. కడిగేసి మొత్తం ముగ్గులు పెట్టేసి ఉంది. వంట అయిపోయింది, ఇంకా ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినట్టే. 24ఏనా? అది 25ఆ? 25ఏనా? తొక్కేసారా? తొక్కకు మరి నువ్వు ఆరాలి ఇంకా అక్కడ. ఇదేండి, ఇంకా కిందకి వెళ్ళి ముగ్గులు ఒకటి వేయాలి, ఫుడ్ తినాలి. చికెన్ ముక్కలు కొంచెం నానబెట్టి ఉంచనమాట, కొంచెం కొత్తగా ట్రై చేద్దామని. అది కాల్చాలి. అది అయిపోతే ఇంకా అయిపోయినట్టే వంట అయితేనే. ఇంకా అందరూ హడావిడిగా ఉందన్నమాట రోడ్ అంతానే. ఇది ఇంకా ఇలాగే ముగ్గులు పెట్టుకోవడం ఈ హడావిడి కోసమే. బాగానే అందరూ కడిగేసుకొని చక్కగా ముగ్గులు పెడతారన్నమాట ఇప్పుడు ఫస్ట్ ఇయర్కి, మళ్ళీ కొత్త సంవత్సరానికి. ఇదిగోండి, ఇంకా ఎగ్స్ కూడా ఉడిచేస్తున్నాను. కూర కూడా అయిపోయింది, లో ఫ్లేమ్లో పెట్టాను. సన్న సెకనే ఉడుకుతుందన్నమాట. నేనైతే ఎగ్స్ కట్ చేస్తున్నాను. కొంచెం వేయాలి తల్లి. ఇదిగోండి ఎగ్స్ అయితే కట్ చేసి మీకు చూపిస్తాను. భలే టేస్టీగా అనిపిస్తుంది, మిస్ కావద్దు. ఇదిగోండి ఒక పక్కన చికెన్ కర్రీ కూడా అవుతుంది కదా. అయిపోయింది, సిమ్లో పెట్టాను. ఇంకా ఆఫ్ చేసామా. కొద్దిగా కారం అయితే జల్లుతున్నానండి దీని మీద. అదిగోండి అవి కూడా కాల్స్తున్నాను. ఇదిగోండి కొద్దిగా సాల్ట్ లైట్గా వేస్తున్నాను, ఎక్కువ వేయట్లేదు. కొద్దిగా నిమ్మరసం, నిమ్మరసం కొంచెం వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట. ఉప్పు, కారం, నిమ్మరసం ఎగ్లోకి మాట.
ఇదిగోండి అవి కాల్చాలన్నమాట. కొంచెం దోరగా కాల్చితే బాగుంటుంది. సింపుల్గా పొయ్యి అది అక్కర్ లేకుండా తండూరికి చికెన్ ఇలా కూడా కాల్చుకోవచ్చు అన్నమాట. ఇదిగోండి ఫ్రూట్స్ సలాడ్కి ఫ్రిడ్జ్లో పెట్టాను. చల్లారిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకోవాలి. ఫ్రూట్స్ ముక్కలే అంటే ఫ్రూట్స్ ఏవైనా సరే మీరు అంటే బొబ్బాస్కాయ వేసుకోవచ్చు, లేదా పైనాపిల్ కూడా వేసుకోవచ్చు. మీ ఇష్టం, మీకు నచ్చితే. మీకు ఏ ఫ్రూట్స్ నచ్చితే అది. బనానా అయితే నాకు చాలా ఇష్టం, బాగుంటుంది బనానా ఇందులోకి. నేను అందుకని ఇదిగోండి చక్కెరకేళి కూడా తీసుకున్నాను. అలాగే మనకి ఇంకొంచెం ఏంటంటే బాగా బాగుండేది దానిమ్మ గింజలు, అలాగే జీడిపప్పు లేదా టూటీ ఫ్రూటీ ఇవన్నీ వేసేసుకోవచ్చు, మీ ఇష్టం అన్నమాట. నేనైతే ప్రస్తుతానికి కివి ఫ్రూట్ కూడా వేస్తున్నాను. ఇదిగోండి వేసేసి ఇవి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. నేను కివి ఫ్రూట్ ఉంది, కివి ఫ్రూట్ వేస్తున్నాను ఒకటి. కొంచెం పులుపు తీపి రెండు ఉంటుంది. ఇది కొంచెం బాగా పండింది కదా, కొంచెం స్వీట్నెస్ వస్తుంది కదా అని ఇవి కూడా వేస్తున్నాను. కొంచెం పెద్దగా వేస్తేనే మనకి తెలుస్తుంది. ఇదిగోండి దానిమ్మ గింజలు కూడా వేసేస్తున్నాను. ఇదిగోండి బనానా కూడా వేసేసాను. ఈ ఫ్రూట్స్ అన్నీ వేసేసాం కదా. సలాడ్ ఇప్పుడు కూలింగ్గా ఉండాలి కదా. నేను ఏం చేస్తానంటే తినే ముందు కొంచెం 1-2 కప్పులు ఐస్ క్రీమ్ కలిపి ఇందులోనే కలిపేసి వాళ్ళకి ఇస్తాను అనమాట. చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం. ఐస్ క్రీమ్ కలిపితే దీంట్లో డబల్ అయిపోతుంది. స్వీట్నెస్ మీరు చూసుకుని వేసుకోవాలంటే ముందు చేసినప్పుడు. ఇప్పుడు నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇదిగోండి బయట మండే ఇలాగే ఇస్తారు మనకి. పట్టుకుని వెళ్ళిపోదాం. అక్కడ ఏమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో చూపిస్తాను. ప్రస్తుతానికి అయితే కాల్సినాయి, ఘాట్ వచ్చేస్తుంది అన్నమాట. ఇంకా ఇదిగోండి చికెన్ కర్రీ, టిక్కాలు అయితే సూపర్ ఉన్నాయండి. టేస్ట్ చాలా బాగుంది. మీకు మళ్ళీ ఇంకోసారి రెసిపీ చూపిస్తాను అది. అలాగే మండి బిర్యానీ రెడీ చేసిన ఎగ్స్, సలాడ్, అలాగే రైతా. డిషెస్ అయితే మా ఇంట్లో అయితే చేసినవి అయితే ఇవ్వమాట. ఇంకా భోజనాలన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ముగ్గు దగ్గరికి వెళ్ళిపోతాము. పెందలగడ అవగొట్టేద్దాం అనుకుంటున్నాను నేనైతేని. మా వాళ్ళందరికీ దగ్గొచ్చేస్తుంది. నేను చేసే రెసిపీ అలా ఉంది, మరి కాల్చాలి కదా అది, అందుకుమాట. నచ్చిందా? చూసారా, నోరు ఊరిపోతుందేమో. మరి మీరేం చేసుకున్నారు, మీరేం ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు నాకు కామెంట్లో మెన్షన్ చేయండి. ఇంకా బాగా చేసుకుందాం అనుకున్నాను, కానీ ఇంకా హెల్త్ అయితే కొంచెం సపోర్ట్ చేయలేదు అన్నమాట. అందుకని ఇంతవరకు చేసి ఇంకా అయిపోయింది. ఇది నువ్వు చెప్పాలి నాన్న, ఎందుకంటే ఇది నేను ఓన్గా చేశాను. మన వాళ్ళకి కూడా ఏం చెప్పలేదు. టేస్ట్ చేసి చెప్పు ఎలా ఉందో. ఇదిగో ఎగ్ కూడా. ఇటు వచ్చే నాన్న, ఇటు వచ్చేసే. నీకు కూడా ఇదిగో మైనస్ నంచుకుంటాము. బిర్యానీ ఎలా ఉందో టేస్ట్ చేసి అవన్నీ చెప్పేస్తే ఎలారా నీ దగ్గర. పెద్ద ఏమైనా చేసుకుంటావా అంటే ఏమీ చేసుకోవు. ఇదిగో నీకు ఎగ్ చాలా బాగుంది టేస్ట్. దీంతో కలుపుకుని తింటే బాగుంటుంది. కూర కూడా వేసేసుకో. ఇంకా మాకు పని ఉంది, హడావుడిగా ఉంది. అందుకని వీడియో కూడా నేను పూర్తిగా తీయట్లేదు. అయినా వీడియోలు ఎంత ఎక్కువ వస్తుంది. చికెన్ నిమ్మకాయ కోస్తాను, హడావుడైపోతుంది. నిమ్మకాయ కూడా కట్ చేస్తాను. మన వాళ్ళకి ఈ లోపల టేస్ట్ ఎలా ఉందో చెప్పు. కానీ మండీలాగా కొంచెం జీడిపప్పు అది వేసాను కదా, కొత్తగా అనిపించట్లేదా? నువ్వు చెప్పరా. నాకు ఎలా అనిపిస్తుందంటే బిర్యానీ ఏమో నార్మల్ టేస్ట్ ఉందమ్మా, నార్మల్ బిర్యానీ. కాకపోతే ఈ డెకరేషన్ అంతా కూడా మండీ టైప్ లో ఉంది. అవునా? అబ్బా ఇవన్నీ పెట్టుకుంటే ఆ మండీ టేస్ట్ తెలుస్తుంది. మండీ టేస్ట్ అంటే కిస్మిస్, జీడిపప్పు, అది రోస్టెడ్ ఆనియన్స్ అంతే. ఇది మామూలు బిర్యానీలో ఉందని చెప్తున్నాడు. ఆనియన్స్, జీడిపప్పు ఇవన్నీ పెట్టుకుని తినలే. తిను. ఇదిగోండి ఆనియన్స్ ఎన్ని వేసాను. ముక్కలు చూడు ఉడికినాయలేదు. మైనస్ అక్కడ ఉంది చూడు, నంచుకున్నాను. అసలు నేను ఆల్రెడీ అందాక టేస్ట్ చేస్తాను. అవునా? చాలా బాగుంది. నువ్వు ఫుడ్ స్పెషలిస్ట్ అయిపోయావమ్మా. సరే అయితే ఇదండి ఈరోజు. ఇంకా ముగ్గు దగ్గరికి వెళ్ళిపోదామా? భోజనాలు అయిపోయినాయండి. అయిపోయిన పావుగంటకి ఫ్రూట్ సలాడ్ అయితే తీసాను బయటికి. కూలింగ్లో ఉంటే బాగుంటుంది. ఐస్ క్రీమ్ తెమ్మన్నాను, మళ్ళీ ఇంకా ఈ నైట్ టైం ఎందుకులే అన్నారు. సరే అని ఇంకా అదే వెళ్ళాలా అని అడిగారు. సరే డ్రాప్ అయిపోయామాట.
టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. నాకు బనానా అంటే చాలా ఇష్టం, ఇందులో చాలా బాగుంటుంది. కట్టడే ఇంకొంచెం ఐస్ క్రీమ్ తెమ్మంటే వెళ్ళాలని అడిగావు కదా. సరే తినేసేపు. ఇప్పుడు నేను ఎవరు వెళ్ళమంటలేదు, మన వాళ్ళకి చెప్తున్నాను. మా ఓడు బాగుంటుంది. ఐస్ క్రీమ్ అయితే ఇంకా బాగుంటుంది. పట్టుకెళ్ళిపోతున్నాం. కలర్స్ 6 రంగులు కింద వేయాలి. నేనైతే ఇక్కడ రాస్తున్నానండి. హారిక కింద వేస్తానంది ముగ్గు. వేయడం అయితే మొదలు పెట్టేశాను. ఇక్కడ హ్యాపీ న్యూ ఇయర్ అని రాసేస్తాను. ఇక్కడ నువ్వు డిజైన్ వేస్తావా హారిక? వేసేసిన తర్వాత కలర్స్ అయిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోండి రోడ్డు అంతా హడావుడిగా ఉంది, అందరూ వేసేసారు పక్కన. మేము ఆగామన్నమాట. హైదరాబాద్లో కలర్స్ బాగా ఎక్కువ పెట్టారండి. పాపం పక్కన మా వాళ్ళు తెచ్చుకున్నారు ఆ కలర్స్. మరి దారుణం. 50 రూపాయలు అయ్యంట. 50 రూపాయలు ఇవ్వండి. ఎంత ఇంకా చూడండి ఆ గిన్నెలో ఫుల్గా ఉన్నాయన్నమాట. మాకు ఎలాగైనా కొంచెం పెరంగానే ఉంది నాన్న కలర్స్. హారికైతే బటర్ఫ్లై వేసింది. నేను ఇస్తాను, పట్టుకొస్తాను. ఇది ఈ కవర్లన్నీ నీకే కలర్స్ ఇవన్నీ వేసే. ఇదిగోండి అటు ఇటు తిరగడం సరిపోతుంది. మా మేడం గారు వేస్తున్నారు. సీతాకోకచిలుక ఎలా ఉందో చెప్పండి. అయ్యో అక్కడ వైట్ ముగ్గు వేయాలంటావా? ఆరెంజ్ వేసేసావు హారిక. ఇదిగో ఇది ఉందనుకోండి, ఈ సిసింద్రి మామూలు సిసింద్రి కాదన్నమాట. చెప్పు నీ పేరేంటో చెప్పు. నీ పేరేంటో చెప్పు. వర్ణిక అని చెప్పు. పోనీ నీ పేరేంటి? హరవీర వర్ణిక. అక్కడ హాయ్ చెప్పు. అలాగే నేను చూస్తున్నారు ఆడియన్స్. హాయ్ చెప్పు. నోట్లో బుడగ తీసేసి హాయ్ చెప్పు. ఎన్ని కబుర్లు చెప్తుందో. ఇది ఇంకా పూర్తి అవ్వలేదండి. కంప్లీట్ అయ్యాక మళ్ళీ మీకు చూపిస్తాను. ఆ విష్ హ్యాపీ న్యూ ఇయర్ ఏమో నేను రాసేసాను ఈ ర్యాంప్ మీద. ఇదిగో ఈ మేడం ఏమో ఇక్కడ వేస్తుంది. తెల్లారేటప్పుడు ఉండదు నాన్న, తెల్లారిక చూపించడానికి. ఎందుకంటే బండ్లు ఇప్పుడే ఊరికే తిరిగేస్తున్నాయి. మేము ఉన్నామని ఇలా పక్క నుంచి వెళ్తున్నాయి కానండి. ఇంకంతే. అంత పొద్దునే నువ్వు లేగో. అందరికీ విష్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. మరొకసారి చెప్తున్నాను. నూతన సంవత్సరం శుభాకాంక్షలు. అందరికీ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లాస్ట్లో మళ్ళీ మీకు చూపిస్తాను.